బ్రేకింగ్ న్యూస్ ప్రసన్న కుమార్ పై కోవూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మహిళలు ప్రసన్న కుమార్ పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సెక్షన్ 74, 75, 79, 296 కింద కేసు నమోదు చేశారు. ప్రసన్నకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర చెప్పండి, అటు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను అటు ప్రసన్న కుమార్ రెడ్డికి అయితే పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అఖిల, నెల్లూరు జిల్లాలో 2 రోజుల క్రితం కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత జరిగినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో దాడి నెల్లూరు జిల్లాని ఒక్కసారిగా వేడెక్కించాయి రాజకీయాలు. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. ప్రసన్న కుమార్ రెడ్డి పైన కూడా ఇటు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో పాటు కొంతమంది వేమిరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు, అభిమానులు, అదే విధంగా మహిళా మండలంతా కూడా నిన్న నిరసన తెలిపి ధర్నా నిర్వహించి కోవూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకు కూడా కోవూరు పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, ఏదైతే ఆమె హననానికి ఇబ్బంది పడేలా ఆమె కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలను దృష్టిలో పెట్టుకొని నిన్న మహిళలంతా కూడా కోవూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి, మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన క్రమంలో పలు సెక్షన్ల మీద కూడా కేసు నమోదు చేశారు. మరోపక్క ప్రసన్నకి ఏ క్షణంలోనైనా నోటీసులు ఇచ్చి విచారించేటువంటి అవకాశం ఉందని కూడా మరోపక్క సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా 2 రోజుల నుంచి నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఒక ఉత్కంఠ భరితంగా మారాయి. ఏవైతే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో దాడి కావచ్చు, ప్రశాంత్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారాయి. ఎక్కడ చూసినా కానీ ఈ నెల్లూరు జిల్లా రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు తెలుపుతూ ప్రశాంత్ రెడ్డికి అందరూ కూడా ప్రశాంత్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ప్రతి ఒక్కరు ఖండించారు. మనం నిన్న కూడా చూసాము. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరందరూ కూడా ప్రశాంత్ రెడ్డికి అండగా నిలిచినట్టు పరిస్థితి ఉంది. అఖిల, సురేంద్ర, ఇప్పటికీ మనం చూస్తున్నాము అటు ప్రసన్న కుమార్ చేసిన వ్యాఖ్యలకైతే బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అటు వైసీపీ నుంచి కానీ ఏమైనా స్పందన వచ్చిందా? దీనిపై వారి వెర్షన్ ఏంటి? వైసీపీ నుంచి ఇప్పుడే కాసేపటి క్రితం మాజీ మంత్రి అనిల్ కుమార్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరీ మురళీధరు, మాజీ ఎమ్మెల్యేలు వీరంతా కూడా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో కూడా దాదాపుగా 200 మంది ప్రసన్న కుమార్ ఇంట్లో చొరబడి ఎవరూ లేనటువంటి సమయంలో కేవలం ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి 85 సంవత్సరాల ముసలామిడ మాజీ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి భార్య ఇంట్లో ఉన్నప్పుడు దాదాపుగా 200 మంది చొరబడి ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ ధ్వంసం చేసి భారీగా అక్కడ ఉన్నటువంటి కార్లతో పాటు భారీ పెద్ద పెద్ద సమ్మిట్లతో ఆ యొక్క ఇంటిని ధ్వంసం చేసి 2 రోజులు అవుతున్నా ఇంతవరకు కేసు నమోదు చేయకపోవడం పైన కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ప్రసన్న కుమార్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేశారని చెప్పి ఆమె చేసిన వ్యాఖ్యలకే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడాడని కూడా వారు విమర్శించడం జరిగింది. అయితే వైసీపీ నేతలు కూడా వారి ఇంటికి సంబంధించి చూసినటువంటి పోలీసులు, అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురైపోతున్నారు. ఎవరు చూసినా ఇలాంటి దాడి నెల్లూరు జిల్లాలో లేదు, ఇలాంటి సంస్కృతి ఎప్పుడు నెల్లూరు జిల్లాలో లేదు, ఇలాంటి దాడులకు పాల్పడడం ఏమిటి, ఏదైనా విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు చేయాలి కానీ, సవాల్ చేస్తే ప్రతి సవాల్ చేయాలి కానీ, ఏదైనా కౌంటర్ ఇస్తే కౌంటర్ ఇవ్వాలని కానీ ఇలాంటి దాడులు చేయడం సరైనది కాదు. 2 రోజుల్లో కేసు నమోదు చేయకపోతే, దాడి చేసినటువంటి వారిని అరెస్ట్ చేయకపోతే ప్రజల్లోకి కూడా తీసుకెళ్తామని చెప్పి మరోపక్క వైసీపీ నేతలు కూడా చెప్తా ఉన్నారు. మరోపక్క టీడీపీ నేతలైతే
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళల పట్ల అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడటం సరైంది కాదని కూడా చెప్తుండటంతో ఒక్కసారిగా వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం దాడుల దాకా వెళ్లడం, దాడుల నుంచి ఇదంతా కూడా రాష్ట్రం అంతా ఒక చర్చనీయాంశంగా మారింది. అఖిల. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను ఏపీ వ్యాప్తంగా నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీంతో మహిళలందరూ ఫిర్యాదు చేయడంతో ఆయనపై ఇప్పటికే కేసు అయితే నమోదు చేశారు. అయితే మరి కాసేపట్లో కూడా ఆయనకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.